హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాధిక జగదీష్ని. ఈరోజు అటుకుల పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా హాఫ్ కిలో అటుకులు తీసుకుందాం. ఈ అటుకులు 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ వాటర్ ఇప్పుడు చల్లేద్దాం. కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. దానికి కావాల్సింది కరివేపాకు, పచ్చిమిర్చి, 2 నిమ్మకాయలు. నేనైతే 1 నిమ్మకాయ నాకు సరిపోయిందండి. మీరు కావాలంటే పులుపు కావాలంటే 2 వేసుకోవచ్చు. ఇదిగోండి, ఆవాలు వేసాం, కొంచెం జీలకర్ర, మినపగుళ్ళు, శనగపప్పు. నేను శనగపప్పు ఎక్కువ వేసుకున్నాను, బాగుంటుందండి టేస్ట్ అయితే. బాగా కలుపుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. ఇదిగోండి, వేగిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు, పులిహోరకి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి, బాగా వేగిపోయేవి. ఇప్పుడు మనం వాష్ చేసి ఉంచుకున్న అటుకులు ఇదిగోండి పొడిగా అయిపోయింది. ఈ అటుకులు అనేది ఇప్పుడు అందులో వేసుకుందాం. కలుపుకుందాం. ఇప్పుడు ఇదిగోండి, సిమ్లో పెట్టేసి ఇప్పుడు మనం 1 నిమ్మకాయ పిండుకుందాం. అందులో నాకైతే 1 సరిపోయిందండి. పులుపు ఎక్కువ కావాలంటే 2 వేసుకోవచ్చు. నేను 1 వేసాను. ఇదిగోండి, సిమ్లో పెట్టేసి బాగా కలుపుకుందాం. అయిపోయిందండి, పులిహోర రెడీ. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. అన్నీ సరిపోయండి, చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.